హలో నమస్తే అండి. నా పేరు శుభారమ్మ. మేము అంబేద్కర్ నగర్ సీతమ్మధార విశాఖపట్నం సిటీలో ఉంటామండి. నేను యాక్చువల్గా జాబ్ చేస్తున్నాను మొన్నటి వరకుని. జస్ట్ 1 ఇయర్ అయిందండి రిటైర్ అయిపోయి. నేను మొదట్లో సరదాగా స్టార్ట్ చేశానండి, బంతులు చామంతులు అవన్నీ పెట్టుకొని. ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా ఈ కరోనా అవన్నీ వచ్చి రాకముందు నుంచి కూడా కొంచెం ఐడియా ఉండేది. కెమికల్ ఫ్రీ మొక్కలు పెంచుకోవాలంటే మాకు పొలం అది లేదు కాబట్టి ఎలా చేయాలో ఏంటో అనుకునేవాళ్ళము. అప్పుడు టెర్రస్ గార్డెనింగ్ అప్పుడప్పుడే విన్నాం అనమాట. విన్న తర్వాత అయితే నాకు ఐడియా వచ్చి నేను కెమికల్ ఫ్రీ ఫుడ్ పండించుకోవాలి, కొంచెం ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది, పళ్ళు కూరగాయలు మన ఇంట్లో మనం పండించుకుంటే ఎంత ఆనందమో అని చెప్పి నిజమేనా అని చెప్పేసి నమ్మలేకుండా నేను స్టార్ట్ చేసి ఇప్పుడు చాలా రకాల పళ్ళ మొక్కలు ఇవి ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా పెట్టేసుకున్నానండి. కాయగూరలు అన్నీ పెట్టుకున్నాను. అది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు అవన్నీ చూస్తుంటే మటుకు. ప్రస్తుతానికి మా మిద్దెతో స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయిందండి. ఈ ఫస్ట్ ఇయర్ కొంచెం ఇదిగా స్టార్టింగ్ కాబట్టి ఏం తెలియకుండా స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు చాలా బాగా వచ్చాయి ఫస్ట్ ఇయర్. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏంటైందంటే కొంచెం సార్ మతిపోయి ఏం చేయాలా ఏంటా అనుకుని అవన్నీ కొంచెం కష్టాలు అయితే పడ్డాను. వైజాగ్ గార్డెనర్స్ గ్రూప్లో చేరడము, రాంబాబు గారు అవగాహన సదస్సులు అవన్నీ అటెండ్ అయ్యి అప్పుడు మళ్ళీ కొంచెం ఇన్స్పిరేషన్ అది బాగా వచ్చి నేను నెమ్మదిగా స్టార్ట్ చేశానండి కాయగూరలు అన్నీ. మేమండి మొదట్లో గ్రో బ్యాగ్స్తో స్టార్ట్ చేశానండి. నేను గ్రో బ్యాగ్స్ ఫస్ట్ బ్లాక్ వాడాను, బ్లాక్ తర్వాత నెమ్మదిగా గ్రీన్ గ్రో బ్యాగ్స్ తెలిసిన తర్వాత అది వాడాను, తర్వాత బ్లాక్ టబ్స్, ఇలా వివిధ రకాలన్నీనండి. ముందు సిమెంట్ కుండీలు ఉన్నాయి కొన్ని, అలా వాటిల్లో అన్నీ స్టార్ట్ చేసేసానండి. ఇప్పుడు పళ్ళ మొక్కలకి అన్నిటికీ పెద్ద పెద్ద డ్రమ్స్ ఉంటాయి కదండి, అవి పెట్టుకున్నాను. అలా అందుబాటులోకి వచ్చినాయి అన్నీ ఫస్ట్ ఏ ఉంటాయో అవన్నీ తీసుకుని వాటితో నేను స్టార్ట్ చేశానండి. పళ్ళ మొక్కలకి పెద్ద పెద్దవి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను మొక్కలకి ఉపయోగించే కుండీలు గ్రో బ్యాగ్స్ అన్నీ కూడానండి కింద నేల మీద ఏమీ పెట్టకుండా గట్టుల్లో కట్టించేసుకున్నామండి. ఇలా గట్టులో కట్టించేసి అన్నీ పైన పెట్టేసాము. పైన పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్లాబ్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా వాటర్ ఏమైనా వచ్చినా ఫ్రీ ఫ్లోగా కింద నుంచి వెళ్ళిపోతుంటుంది. క్లీనింగ్ కూడా మాకు చాలా ఈజీగా ఉంటుందండి. కొంచెం ఇవన్నీ తీసేసి క్లీన్ చేసుకోవడానికి, ఏమైనా వర్షాలు వచ్చినప్పుడు చిన్న చిన్న విత్తనాలు వేసుకుని అన్నీ కింద పెట్టుకోవడానికి కూడా మాకు బాగా పనికొస్తుంది. ఇలా నేను ఇప్పుడు మట్టి ఏంటి వాడుతున్నానంటే అండి, కొత్తలో తెలియక మట్టి వాడేసేదానండి. మట్టిలో ఏమి కలకపోతే అది గట్టిగా అయిపోయి అలాగా ఈల్డ్ అది బాగా వచ్చేది కాదన్నమాట. ఇప్పుడు తర్వాత తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను 50% మట్టి, మిగతా 50% ఎరువు ఒక 30% ఎరువులాగా, తర్వాత నెక్స్ట్ మన కొంచెం కోకోపీటు లేకపోతే ఇసుక ఇది వేస్తాం కదండి, ఎలాగో వేపిండి వేస్తాము. ఇవన్నీ వేసి నేను కలిపి కొంచెం లూజ్గా వచ్చేటట్టు చేసి బాగుంటుంది అలా వేస్తే మట్టి. నేను ఆకుకూరలు అన్నీనండి, పాలకూర తోటకూర అవన్నీ కూడా చక్కగా పెరుగుతాయి, బాగా వస్తుంటాయి. అవన్నీ అన్నిట్లోనే వేసుకుంటుంటాను. వాటితో పాటు ఇప్పుడు ఏంటంటే ఇది పొన్నగంటి కూర అండి, అలాగే పొన్నగంటి కూరతో పాటు బచ్చల కూర, సిలోని బచ్చలు అంటారు కదా అది, ఇదేమో పులిచింతాకు అంటారండి, చక్కగా పుల్లగా ఉంటుంది, గోంగూర టేస్ట్ లాగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా లోతు తక్కువ ఉంటాయి కదండి. ఇవి చూస్తున్నారు కదండి, ఇవి టీవీ డోమ్స్ ఉంటాయి కదా వెనకాల, పాత టీవీలకి అవి వేస్ట్గా పడేస్తారు కదా, అవి తీసుకొచ్చి నేను ఇలా ఆకుకూరలకు ఉపయోగిస్తున్నానండి. ఎవరైనా ఆకుకూరలు స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా చిన్న వాటిల్లో చిన్నవన్నీ వేసేసుకోవచ్చు అండి. తోటకూర వాటికి చాలా ఈజీగా వస్తాయి కాబట్టి ఇలా స్టార్ట్ చేసుకుంటే బాగుంటాయని చెప్తున్నాను. ఇప్పుడు కాయగూరలోనండి టమాటాలు, మామూలు టమాటాలు, చెర్రీ టమాటాలు, అంటుకొట్టిన టమాటా మొక్కలు అవన్నీ కూడా నేను వేస్తున్నానండి. వంకాయలు అయితే నా దగ్గర 4 రకాలు ఉంటాయండి, 4-5 ఉంటాయి. చార్లు వంకాయ, పొడవు నీలం వంకాయలు, తర్వాత రౌండ్ వంకాయలు, తెల్ల వంకాయ, అవన్నీ కూడా పండించుకుని నేనే వాటి విత్తనాలు తీసుకుని నెక్స్ట్ దానికి ఉపయోగించుకుంటాను అనమాట. ఇంకా నాకు కొనాల్సిన అవసరం కూడా ఉండదు. బెండలో 2 రకాలు ఉన్నాయండి నా దగ్గర, తెల్ల బెండ, రెడ్డ బెండ కూడా ఉంది. రెడ్డ బెండ, మామూలు బెండ, 3 రకాలు ఉన్నాయి. ఇది వంకాయలు ఇంకో రకం అండి, చౌచవ్ అంటారు, అలాగే తెలుగులో బెంగళూరు వంకాయ అంటారు. ఇది క్రీపరు యాక్చువల్గా, ఇంకా ఇప్పుడిప్పుడే వస్తుంది, ఇంకా మొగ్గలు వస్తున్నాయి, జస్ట్ చిన్న మొగ్గల్లా వస్తున్నాయి. దీనికి ఇంకా కాయలు రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను కూడా వేయడము. సో ఇది కూడా ఈజీగా వస్తుంది, అందరూ పెంచుకోవచ్చు. అది తీసుకొచ్చి వేస్తే వచ్చేస్తుందండి. నేను తీగజాతి కూరగాయలు కూడా వేస్తుంటాం కదండి, అలా వేసినప్పుడు ఏంటంటే బీర, నేతి బీర,
కాకర, నెక్స్ట్ పొట్లకాయ కూడా విత్తనంకి నేనే చేసుకుంటానండి. అలాగే చిక్కుడు చాలా తక్కువ నాకు వీటిలో రావట్లేదు, అందుకని మిగతావన్నీ ఎప్పటికప్పుడు వేసుకుని అవి అయిపోగానే మళ్ళీ కొత్తగా వేసుకుంటుంటాను. ఎక్కువ 4 వేస్తుంటాను అది. ఇది నల్లేరండి, అందరికీ తెలిసిందే అనుకోండి. మెడిసినల్ ప్లాంట్ యాక్చువల్గా అంటారు, కానీ బాగా మంచి ఫుడ్ వాల్యూస్ ఉన్నాయి కదా, అందుకనే మేము కూరల కంటే పచ్చడికి అది మేము ఉపయోగిస్తామండి. బాగా అందరూ పెంచుకోవచ్చు ఈజీగా ఇది. మా మిద్దె తోటలో మునగ కూడా వేసుకున్నామండి. మునగ కూడా చాలా ఈజీగా వస్తుంది, అందరూ పెంచుకోవచ్చు. ఇది మనం ఆకు వాడుకోవచ్చు అండి. అలాగే కాయలు కూడా విపరీతంగా వస్తాయి. 1 year అయ్యేటప్పటికి కాయలు వచ్చేస్తాయి చక్కని. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అందరూ. చూస్తున్నారు కదా, ఇది బ్రోకలీ అండి. ఇది ఇంకొక పువ్వు రావాలి. అలాగే క్యాప్సికము కోసేసాము కాయలన్నీ. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇంకా కొంచెం వస్తున్నాయి మళ్ళీ నెమ్మదిగా. ఇవన్నీ క్యాబేజ్ అండి, ఇవన్నీ క్యాబేజ్. ఇవి రావాలి ఇప్పుడు. ఇంకా కాలీఫ్లవర్ క్యాబేజ్ అవుతుందో ఇది చూడాలా. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుతున్నాం కదా, ఫ్రూట్ ప్లాంట్స్లో ఇది మల్బరీ చాలా ఈజీగా వస్తుంది. ఇది అందరికీ కొమ్మతో ప్రాపగేట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా చిన్నగా కాయలు స్టార్ట్ అయ్యి అలా తర్వాత రెడ్ అవుతాయి. రెడ్ అయిన తర్వాత మళ్ళీ బ్లాక్ అవుతాయి. అవి చాలా బాగుంటాయి తినడానికి, స్వీట్గా కూడా ఉంటాయి. చాలా ఈజీగా పెరుగుతుంది ఇది. ప్రాపగేషన్ కూడా అందరూ చక్కగా పెంచుకోవచ్చు ఇంట్లో. ఇది ద్రాక్ష తీగ అండి, నల్ల ద్రాక్షలో 2 ఉన్నాయి నా దగ్గర. ఆ ట్యాంక్ దాంట్లో అలా కట్టించి అందులో వేసానండి. అక్కడి నుంచి అలా పాకించుకొచ్చిన తర్వాత ఇప్పుడు చక్కగా కటింగ్స్ పెట్టగానే 1 year అవుతుందండి. జస్ట్ మొక్క పెట్టి కటింగ్స్ పెట్టగానే స్టార్ట్ అయిపోయింది చక్కగా ఈల్డ్ మటుకు. ఇది ఇప్పుడు ఇంకా పండాలి. చాలా గుత్తులు వచ్చినాయండి. ఇది కూడా చాలా ఈజీగా వస్తుంది. ప్లేస్ అయితే ఉండాలి పాకించుకోవడానికి, మనకి ఉంటే కనుక చాలా బాగా వస్తుంది. నా దగ్గర ఫ్రూట్స్ మొక్కలనండి నారింజలు 2 రకాలు ఉన్నాయండి. ఒకటి పుల్ల నారింజ, ఇదేమో స్వీట్ నారింజ అండి. పుల్ల నారింజకి కూడా బాగానే వస్తాయి కాయలు, కాకపోతే చిన్నగా వస్తున్నాయి. ఇది స్వీట్ నారింజ. ఇది పెట్టి మొక్క 2.5 years అవుతుంది. చాలా బాగా వస్తాయి కాయలు అయితే మటుకు. చెట్టు అంతా వచ్చినాయి కాయలు. అరటిలోనండి నేను 4 రకాలు అరటిలు వేసుకున్నానండి. ఇది ఒక రకమైన అరటి. అలాగే వేరు ప్లేస్లో ఉన్నాయి. వామన అరటి, చక్కెరకేళి, అది చక్కెరకేళి. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదండి 20 years బ్యాక్ వెరైటీ అరటి అని, అది ఈ అరటి అండి. అసలు దొరకడం గొప్ప మనకి. మాకు గ్రూప్ ఉందండి, సిటీజీ గ్రూప్ అని. ఆ గ్రూప్ వాళ్ళు తెప్పించి మాకు అందరికీ ఇచ్చారనమాట. అప్పుడు తీసుకున్నాం. ఇది వామన అరటి అండి. ఇది తైవాన్ జామ. చాలా కాయలు వచ్చింది, పాప రెస్ట్ తీసుకుంటుంది ఇప్పుడు. జామలో 2 ఉన్నాయండి. స్టార్ ఫ్రూట్స్లో 2 రకాలు ఉన్నాయండి నా దగ్గర. ఒకటి పుల్లది, ఇదేమో స్వీట్. పర్టికులర్గా ఇది కొత్తగా నేను తెప్పించుకున్నాను, ఇంకా 1 year కూడా అవ్వలేదు. స్వీట్ వెరైటీ. కాయ వచ్చిందండి, తెప్పించిన వెంటనే కూడా పూలు వచ్చినాయి, చక్కగా కాయ కూడా వచ్చేసింది షార్ట్ పీరియడ్లోనే. చాలా పెద్ద కాయ వచ్చింది, బాగుంది. ఇది ఆల్ స్పైస్ అండి. తర్వాత ఇంకొక మొక్క కూడా ఉందండి, ప్యాండన్ అని. అది బిర్యానీ వాసన వస్తుంది అనమాట రైస్లో వేసుకుంటే. అంజీరా అని పేరు వింటుంటాం కదండి, అది అంజీరాలో నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. ఇదేమో పూణే అంజీరా. ఇది మనకి లైవ్ అండి, చక్క పండిన తర్వాత అలా కోసుకొని తినేసేయచ్చు. చక్క తొక్కంతా ఎర్రగా అయిపోతుంది, చాలా హెల్దీ కూడా, మంచిది. ఇందులో నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి, పూణే అంజీరా, తైవాన్ అంజీరా. చూస్తున్నారు కదా, ఇది గూస్బెర్రీ, మామూలుగా పప్పుసిరి అంటారు కదా, అది. ఇది జస్ట్ ఇప్పుడు 2 years అవుతుందండి ఈ ప్లాంట్కి. చాలా కాస్తుంది, విపరీతంగా కాస్తుంది. హ్యాపీగా మన ఇంట్లో మన ఫ్రూట్స్ బయట కొనుక్కోకుండా ఇలా చెట్టు నుంచి కోసుకుని తినేసేయండి అన్నిని. అంజీరా, ఉసిరి. ఇందాక తీగ జాతుల్లో మీకు చూపించడం అవ్వలేదు, ఇప్పుడు చూడండి. ఇవి వింగ్డ్ బీన్స్ అండి, పర్పుల్ కలర్ వింగ్డ్ బీన్స్. ఇందులో 2 రకాలు ఉంటాయి, గ్రీన్ ఉంటుంది, నా దగ్గర పర్పుల్ ఉంది. కర్రీ బాగుంటుందండి ఇది వండుకుంటే. అంటే కొత్త వెరైటీస్, కొత్త రుచులు చాలామందికి నచ్చవు, కానీ నెమ్మదిగా అలవాటు అవుతున్నాయి ఇప్పుడు అందరికీ. బాగుంటుందండి కర్రీకి. ఇది చూడండి, ఈ ప్లాంట్, దీన్ని ప్యాండన్ అంటారు. ఇది రైస్లో వండుకునేటప్పుడు మనం వేస్తే బిర్యానీ మొక్క కూడా మంచి వాసన కూడా వస్తుంది.
ఫ్రూట్ వెరైటీస్లోనండి నా దగ్గర ఉన్న రకాల్లో ఈ పైనాపిల్ కూడా ఒకటండి. చాలా వేసుకున్నాను పైనాపిల్. కాకపోతే కొంచెం ఫ్రూట్ రావడానికి టైం పడుతుంది, 2.5 years పడుతుంది ఒక్కొక్కటి నాకు రావడానికి. నేను చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో వేస్తాను కదా, కొంచెం ఫుడ్ ఎక్కువ తొందరగా ఇవ్వలేకపోతున్నాను. చక్కగా ఒక కాయ అలా వస్తూనే ఉంటుంది. ఫ్రూట్ ప్లాంట్స్లోనండి నా దగ్గర వాటర్ యాపిల్ ఒక 4 మొక్కలు ఉన్నాయి. అంటే 2 కలర్స్ ఉంటాయి కదా, గ్రీన్ ఒకటి, పింక్ ఒకటి. ఇది పింక్ అనుకుంటా. ఇది ఇంకా కాయలేదు, చిన్న పూత వచ్చి రాలిపోయింది. ఇంకొక 2 years పడుతుందేమో, లేకపోతే 1 year పడుతుందేమో అనుకుంటున్నానండి. ఇది ఫ్రూట్ వెరైటీస్లో ఇది సూరనామ్ చెర్రీ అండి. 3 yearsకి ఒకసారి కాసింది, ఒక 10 కాయలు వచ్చినాయి. బాగుంటుంది ఫ్రూట్. మటుకు స్క్వాష్ టేస్ట్లా అనిపిస్తుంది, ఆరెంజ్ స్క్వాష్ లాగా. చాలా తక్కువ కాస్తుంది ఇది. దానిమ్మలు కూడా నా దగ్గర ఉన్నాయండి, 4-5 మొక్కలు ఉన్నాయి. ఈ గణేష్ దానిమ్మ అంటారండి. అది ఇప్పుడు రెస్ట్లో ఉన్నట్టుంది, కొమ్మలు అది కట్ చేయాలి. ఇదేమో మన రెడ్ కలర్ వస్తాయి కదా లోపల దానిమ్మకి, అది నేను విత్తనంతో వేసుకున్నాయి. దానిమ్మ విత్తనంతో వేసినా 1 year కాసేస్తుందండి. అందుకని అందరూ చక్కగా ఇళ్లలో దానిమ్మ మొక్కలు పెంచుకోవచ్చు. నా దగ్గర 4-5 మొక్కలు ఉన్నాయి. స్వీట్లేమండి దాదాపు ఇంచుమించు ఇప్పుడు అందరూ పెంచేస్తున్నారు కదా. ఇది ఆరోగ్యానికి మంచిది అంటారు, షుగర్ పేషెంట్స్కి మంచిది అంటారు. ఇది ఆరెంజ్ కలర్లో అయిపోతుంది ఇప్పుడు ఫ్రూట్ పండితే. అప్పుడు మొత్తం తొక్క సహా ఫ్రూట్ అలా తినేయాలి. కొత్తలో కొంచెం ఇదే అనిపించింది, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది మాకు కూడా తింటా. ఇది ఫ్రూట్స్ మొక్కల్లో నేను పెట్టుకున్న వాటిలో బార్బడోస్ చెర్రీ అండి. ఇది చెట్టు నిండా కాయ వస్తుందండి. కాకపోతే కొంచెం పుల్లగా ఉంటుంది, కానీ బాగుంటుంది. మనం తినగలం తినచ్చు, లేకపోతే నేను ఇన్ని కాయలు వస్తే జామ్ కూడా చేసేసాను. బాగుంటుంది. ఇది మామూలు తినాలంటే కొంచెం పుల్లగా ఉంటాయి. ఇది సపోటా చూస్తున్నారు కదా, ఇది 4 years మొక్కే. చక్కగా ఇప్పుడు పిందులు వచ్చినాయి, బాగా కాస్తుంది. మొన్నైతే ఒక 2 years బ్యాక్ అయితే 40 వచ్చి, ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గించి నెమ్మదిగా ఇప్పుడు పిందులు వచ్చినాయి, ఇంకా రావాలి. ఇవి ఇది మామిడి చెట్టు అండి, బంగినపల్లి మామిడి చెట్టు. 2 years తర్వాత నాకు కాపు స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ నాకు 9 కాయలు వచ్చినాయండి. చాలా పెద్ద పెద్దగా వచ్చాయి కాయలు మటుకు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ అంత చక్కగా ఇప్పుడు టైంకి పూత వచ్చేసింది. ఈ డ్రమ్లోనండి నేను సీతాఫలం పెట్టుకున్నానండి. చక్కగా కాయలు వస్తున్నాయి దీనికి. ఇది విత్తనంతో వచ్చింది, నేను విత్తనంతో పెట్టుకుందే, కొన్న మొక్క కాదు, విత్తనంతో పెట్టుకున్నాను. అలాగే దీనికి అల్లుకొని చూసారా, ఇది రేర్ ప్లాంట్. ఇది కూడా మనకి ఇప్పుడు ప్యాషన్ ఫ్రూట్. అది నేను వేరే సంచులో అక్కడ గ్రో బ్యాగ్లో పెట్టి ఆ టీవీ దాంట్లో పెట్టేస్తానండి. అక్కడి నుంచి అలా పాక్కుని వచ్చి మొత్తం కాయలు వచ్చేస్తున్నాయి చక్క. ఇది రేర్ ప్లాంట్ అంటేనండి క్యాన్సర్ పేషెంట్స్కి, ఇప్పుడు కీమోథెరపీకి అయిన వాళ్ళందరూ కూడా బాగా ఉపయోగపడుతుందంట. సో మనం ప్రివెన్షన్గా మనం ఈ ఫ్రూట్ తింటే బాగుంటుందని అనుకున్నాను, అందుకే పెట్టుకున్నాను దీన్ని. ఇది చూస్తున్నారు కదా, ఇది లైమ్ గ్రాస్ అండి. అందరికీ పరిచయం అయ్యింది. దీన్ని మనం చక్కగా టీలా కాసుకుని వేసుకోవడానికి, కషాయాలా తాగడానికి. నెక్స్ట్ అదొకటే కాకుండా ఇది ఉంటే దోమలు కూడా ఎక్కువ రాకుండా ఉంటాయండి. బాగా హ్యాపీగా పెంచుకోవచ్చు. ఇది కూడా ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. మదర్ ప్లాంట్ అక్కడ ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చి నేను ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఈ సంవత్సరం నాకు బాగా కాయలు వచ్చినాయి, more than 25 వచ్చాయి. చాలా బాగా వచ్చాయి. లోపల పల్పు వైట్గా ఉండేది. ఇది నా దగ్గర 2 varieties ఉన్నాయి. లోపల పింక్ వచ్చేది ఉంది, ఈ లోపల వైట్ వచ్చే వెరైటీ. ఇది అందరూ మిద్దె తోటల్లో ఎక్కువగా పెంచుకుంటుంటారు కదా, అలా నా దగ్గర ఎక్కువగా తులసి మొక్కలు ఉన్నాయండి. చాలా వాటిల్లో బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇదేమో లెమన్ తులసి అండి, అలాగే ఇదేమో కర్పూర తులసి. కర్పూరం ఇది వస్తుంది స్మెల్. అలాగే ఇంకా ఇదేమో కొంచెం డార్క్ గ్రీన్, చిన్నాకు ఉంటుంది. లెమన్ తులసికేమో పల్చగా ఉంటుంది, ఆకు కొంచెం దీని మీద పెద్దగా ఉంటుంది. అలాగే మింటు తులసి కూడా ఉంది నా దగ్గర. మింటు తులసి, కృష్ణ తులసి, రామ తులసి. తులసి మొక్కలు ఎందుకు పెంచుకుంటా అందరికి తెలిసింది కదండి. ఆరోగ్యం చాలా మంచిదంటే ఇన్ ద సెన్స్ ఎయిర్ ప్యూరిఫై అవుతుంది. నెక్స్ట్ ఆకులు కూడా మనం రోజు రాత్రి నీళ్ళల్లో వేసుకుని పరగడుపుని తాగొచ్చు. నెక్స్ట్ ఏంటంటే టీలో కూడా వేసుకుని తాగుతుంటాం మేము. గ్రీన్ టీకి రోజు ఒక్కొక్క టైపు. ఒకరోజు కృష్ణ తులసి, ఒకరోజు లెమన్ తులసి, ఒకరోజు మింటు తులసి, అలాగే వాము మొక్క కూడా ఉంది. అవన్నీ కూడా వేసుకుని మేము తాగుతుంటుంటాం అనమాట. లెమన్ గ్రాస్ ఉంది, ఇవన్నీ కూడా రోజు కంపల్సరీ తీసుకుంటాం ఆకు అయితే మనకు. ఇది చూస్తున్నారు కదా, ఇది స్ట్రాబెర్రీ అండి. ఈ స్ట్రాబెర్రీ దాంట్లోనే గోంగూర విత్తనాలు కూడా వచ్చేసినాయి. అంటే అక్కడక్కడ అన్నిట్లోనే వచ్చేస్తాయండి నాకు. తోటకూర, లీఫీ వెజిటేబుల్స్ అన్నిట్లోనే ఉంటాయి ఆల్మోస్ట్. స్ట్రాబెర్రీ అయితే కాయలు వస్తుంటాయి, మనం తినే వరకు ఉండవు, ఉడతలు వేసేస్తుంటాయి శుభ్రంగా. ఓకే అండి, ఇప్పటి వరకు మా టెర్రస్ గార్డెన్లో మొక్కలన్నీ చూసారు కదా. అంటే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరంగా చూపిస్తామండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.